వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాక్షాత్తు పోలీస్, రెవెన్యూ, రాజకీయ లీడర్ సమక్షంలో గ్రామ దేవతలకు జంతు బలి. వరి కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి. మైనర్లు వాహనాలు నడపరాదు. ఆర్మూర్ పట్టణంలో సందడి చేసిన డీజేటీలు ఫేమ్ నేహా శెట్టి. స్థావరాలపై భారత్ యుద్ధం. పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై భారత్ యుద్ధం ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు భారత రక్షణ శాఖ ప్రకటించింది. పాకిస్తాన్తో పాటు పీఓకేలోని 9 ప్లేస్లను గుర్తించి అటాక్ చేస్తున్నట్లు పేర్కొంది. అటు పాక్లోని కోట్లీ, ముజఫరాబాద్, బహవల్పూర్లో భారత ఆర్మీ దాడులు చేసిందని పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో డీజేటీలు ఫేమ్ నేహా శెట్టి సొంతం చేసింది. పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో నూతనంగా ఎల్వీఆర్ షాపింగ్ మాల్ ను ఆమె ప్రారంభించారు. ఎల్వీఆర్ అంటే బ్రాండ్ అని, నాణ్యతకు పెట్టింది పేరు అని అన్నారు. ఆర్మూర్లో ఎల్వీఆర్ షాపింగ్ మాల్ అభివృద్ది పథంలో రావాలని ఆకాంక్షించారు. స్థానిక ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఎల్వీఆర్ షాపింగ్ మాల్ ను సందర్శించారు. నేహా శెట్టి రాకతో రహదారి సందడిగా మారింది. ప్రేక్షకులు ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఇక ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. అమాయకుల అత్యాశను ఆసరాగా చేసుకుని నకిలీ కరెన్సీని ఎరగవేసి అసలు కరెన్సీని దోపిడీకి గురి చేస్తున్న 5 ముఠాను అరెస్ట్ చేసిన జగిత్యాల జిల్లా వెల్గటూరు పోలీసులు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠాను అరెస్టు చేశారు వెల్గటూరు పోలీసులు. అమాయకులకు నకిలీ కరెన్సీని ఎరగవేస్తూ అసలు కరెన్సీని దోపిడీకి గురి చేస్తున్న 5 ముఠాని అరెస్టు చేసి కోర్టు రిమాండ్ కి పంపామని, నల్ల రంగు పేపర్ ని రసాయనంలో పెట్టి నకిలీ కరెన్సీని ఒరిజినల్ నోట్లుగా మార్చినట్టు చూపించి అమాయకులను మోసం చేస్తున్నారని, వెల్గటూరు మండలానికి చెందిన ఒక వ్యక్తి వద్ద అతని అత్యాశని ఆసరాగా చేసుకుని అసలు నోట్లు 7 లక్షల రూపాయలు తీసుకుని నకిలీవి 32 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మొదటగా కొంత డబ్బు ఇవ్వాలని చెప్పి అసలు కరెన్సీని తీసుకుని మోసం చేస్తున్న సమయంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వీరి వద్ద నుంచి ఇక 2,04,000 రూపాయల ఒరిజినల్ కరెన్సీ మరియు 6 నలుపు రంగు నోట్లు, 500 బొమ్మ కరెన్సీ, 570 సీజ్ చేసినట్లు నిందితులను కోర్టుకు పంపిస్తున్నట్లు, ఇటువంటి అత్యాశలకు పోయి మోసపోద్దని జగిత్యాల జిల్లా డీఎస్పీ రఘుచందర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండలం కొరివిపాడు గ్రామం ఎర్రవల్లి గ్రామం ఈ రెండు గ్రామంల పంచాయతీ పరిధిలో మంగళవారం మధ్యరాత్రి 12:30 సమయంలో గ్రామ దేవతల పేరిట మూగ జంతువుల బలి ఇవ్వటం జరిగింది. సాక్షాత్తు పోలీస్, రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకుల ఎదుట మూగ జంతువులను మనుషుల సంతృప్తి కోసం దేవుళ్లను, దేవతలను అడ్డుపెట్టుకుని అన్యాయంగా జంతువులను బలి చేయటం ఎంతవరకు కరెక్ట్ అని, ప్రాణాలను కాపాడాల్సిన పోలీస్, రెవెన్యూ అధికారులే దగ్గరుండి జంతువులను నరికి చంపించడం, ఆ బలి కార్యక్రమానికి పోలీసులే రక్షణ బందోబస్తు ఉండటం ఎంత అవివేక చర్య. మన భారతదేశ రాజ్యాంగం యొక్క చట్టాలను, సుప్రీంకోర్టు శాసన నియమ నిబంధనల గైడ్ లైన్స్ లనే అక్రమ లంచాలకు కకృతిపడి చట్టాలను కూడా లెక్క చేయకుండా పోలీసుల తుంగలో తొక్కుతుంటే మరి పోలీస్ ట్రైనింగ్ లో ఏం నేర్చుకుని పోలీస్ ప్రమాణ ప్రతిజ్ఞ అక్రమదారులు ఎంచుకునే ఇలాంటిదే చేశారా? జంతువులను చంపుకుంటూ పోతే అసలు జంతువులు కనుమరుగయ్యే ప్రమాదం ఉండొచ్చని జంతు ప్రేమికులు ఆరోపణ చేశారు. ప్రాణం లేని వాటికి ప్రాణాలు ఉన్న జంతువులను బలి చేయటం ఇది పనికిమాలిన చర్య. ఎంత నాగరికత అభివృద్ధి పొందినా ఏం ప్రయోజనం? అజ్ఞాత అనాగరిత నుండి మార్పులేని మూర్ఖపు చర్య అని మాట్లాడటం జరిగింది. ఇక ఇట్టి సమాచారం స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులకు తెలిసినప్పటికీ సరైన స్పందన, చర్యలు లేవని ప్రజలు ఆరోపణ చేయటం జరిగింది. నాగూర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని నార్లపురం, ముక్కిడిగుండం గ్రామాల్లో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి బి బాలాపీర్ మాట్లాడుతూ రైతులు పండించినటువంటి పంట మార్కెట్లో తెచ్చిపోసి 15 రోజులవుతున్నా నేటికి ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటం వలన గాలులకు, అకాల వర్షానికి తడిసి ముద్దవుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మార్కెట్లో పోసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. తూర్పు మిషన్ల పేరుతో, కమిషన్ పేరుతో రైతుల్ని మోసం చేస్తున్న అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని వారన్నారు. అలాగే కనీస మద్దతు ధర, గిట్టుబాటు ధర కూడా కల్పించి రైతులను ఆదుకోవాల్సింది కూడా ప్రభుత్వమే అన్నారు. ఇక నేడు తాచారం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తా ఉందన్నారు. ఇక మార్కెట్లో కనీస నీటి వసతి, అలాగే ధాన్యం పోసుకోవడానికి షెడ్లు గాని, కవర్స్ గాని ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని, పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాల్సింది ఉందన్నారు. ఇక లేని ఎడల రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులను సమీకరించి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 3వ శంకర్ నాయక్ జగపతి, మిర్యాలమ్మ, నరసింహ నాయక్, 3వ కేశమ్మ, దశరథ నాయక్, లావుడియా సీను, లావణ్య, లక్ష్మి, భీముడు, చంద్రనాయక్, కరావత్ రమేష్, రేఖ, 3వ తార్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల పట్టణ పోలీస్ మరియు రవాణా శాఖ వారు సంయుక్తంగా మైనర్లు బండి నడుపుతుండటంపై దాదాపుగా 50 మంది మైనర్ వాహన చోదకులను పట్టుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఇన్స్పెక్టర్ ప్రేమల మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడపరాదని, 18 సంవత్సరాలు నిండని వారు వాహనం నడపకూడదని, 18 సంవత్సరాలు నిండిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే వాహనాలు నడపాలని అన్నారు. పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సూరం వేణుగోపాల్ మాట్లాడుతూ మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపరాదని, ఒకవేళ నడిపినట్లయితే ఏమైనా ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టం జరిగితే అరెస్టు చేయటమే కాకుండా జైలు శిక్ష కూడా పడుతుంది. మీకే కాకుండా మీ తల్లిదండ్రులు కూడా శిక్షార్హులు. కాబట్టి ఇకపై ఎప్పుడు కూడా మైనర్లు వాహనాలు నడపరాదని, ఒకవేళ 18 సంవత్సరాలు నిండిన ఎడల డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకుని వాహనాలు నడపాలని, లేనిచో చట్టరీత్యా చర్యలు తీసుకోవటమే కాకుండా వాహనాలు సీజ్ చేయబడతాయని, ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని, మైనర్ నుండి పట్టుకున్న వాహనాలను ఎంవీఐ యాక్ట్ సెక్షన్ 180 ప్రకారం అట్టి వాహన యజమానులు శిక్షార్హులని పట్టణ సీఐ పేర్కొన్నారు.
అందరికి లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఉన్నదా? వయసు ఎంత? లైసెన్స్ లేకుండా నడిపి యాక్సిడెంట్ చేస్తే ఎవరైనా చనిపోతే వీటిని పెట్టే కేసు కల్పపూర్ హోమిసైడ్ నాటెంపుల్ మర్డర్ ఈక్వల్ టు మర్డర్ పనిష్మెంట్ అన్నట్టు అర్థమవుతుందా? ఎవరైనా మీ వల్ల మీకు లైసెన్స్ లేకుండా నడిపితే యాక్సిడెంట్లో చనిపోతే వీరి మీద అయ్యే కేసు మీ అందరికీ ఇప్పుడు మీరు ఎవరైతే ఇంటికి అవసరాల కోసం టకటక బండి తీసుకొని వస్తుందో మైనర్ డ్రైవింగ్ చేస్తాలో మైనర్కు ఎట్టి పరిస్థితుల్లో 18 సంవత్సరాలు దాటేది లైసెన్స్ రాదు. లైసెన్స్ లేకుండా బండి నడిపితే ఏమవుతుంది? ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే మీ మీద యాక్సిడెంట్ కేసు కాదు 304 పార్ట్ 2 అని కల్పపూర్ హోమిసైడ్ నాటెంపుల్ మర్డర్ కేసు ఈక్వల్ కేసు అవుతుంది. జైల్లో 10 నుంచి 20 సంవత్సరాలు ఉంటారు. మీకు బండి ఇచ్చిన మీ పేరెంట్స్ మీద కూడా కేసు అవుతుంది. అలో అనాథరైజ్ పర్సన్స్ డ్రైవింగ్ వెహికల్ అని మీరు అనాథరైజ్ పర్సన్స్ కదా లైసెన్స్ లేని వాళ్ళు వాళ్ళ మీద ఆ సెక్షన్ కింద వాళ్ళు కూడా జైలుకు పోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మైనర్లు బైక్ డ్రైవింగ్ చేయొద్దు. ఈ రోజు నుంచి కంపల్సరీ వీక్కి 3 టైమ్స్ మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్ చేస్తాం. మీ బైకులు సీజ్ చేస్తాం. మీ బైకులు మన మేడం వచ్చింది ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళకి రిఫర్ చేస్తాం. వాళ్ళు అన్ని చెక్ చేస్తారు, బైక్స్ ఫైన్ చేస్తారు, మీ మీద కేసు వేసి కోర్టుకు పంపిస్తూ ఉంటాం. కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలు బండ్లు నడపద్దు. ఓకేనా? ఒక్కరికి హెల్మెట్ లేదు ఎట్లా మరి కింద పడితే ఒక్కరికన్నా హెల్మెట్ ఉందా? తీసుకురా హెల్మెట్ ఏది? వితౌట్ హెల్మెట్ ఒక్కరికి హెల్మెట్ లేదు. రోడ్డు మీద పడితే తలకాయ పలగదా? పలుకుతుందా? మరి ఎందుకు పెట్టుకోరు హెల్మెట్? పదొక్కని ఫోన్ తీస్తే ఫోన్కి స్క్రీన్ కార్డు ఉంటుంది. ఫోన్ పలగదు కానీ తలకాయ పలగనియా? మా వాళ్ళు ఫోటో కొట్టి కూడా కేసులు వేస్తాను కదా వితౌట్. ఒక్కరికి హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, ముగ్గురు పోతారు, ట్రిపుల్ రైడింగ్ చేస్తారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తారు. నడపడతాను తెలుసు కదా, మైనర్ నడపడతాను తెలుసు కదా. ఫాదర్ వెళ్ళిపోతాను గత పోయిన వారంలో మన జిల్లా కలెక్టరేట్లో జరిగిన రోడ్డు భద్రతా మీటింగ్లో మా ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు ఆర్టీఓ డిపార్ట్మెంట్తో కలిసి మైనర్ డ్రైవింగ్లపైన స్పెషల్ రైడ్ చేయాలని ఆదేశించడం జరిగింది. ఆదేశాల అనుగుణంగా మా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సాక్షాత్తు పోలీస్, రెవెన్యూ, రాజకీయ లీడర్ సమక్షంలో గ్రామ దేవతలకు జంతు బలి. వరి కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి. మైనర్లు వాహనాలు నడపరాదు. ఆర్మూర్ పట్టణంలో సందడి చేసిన డీజేటీలు ఫేమ్ నేహా శెట్టి. స్థావరాలపై భారత్ యుద్ధం.
వాళ్ళ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్టార్ టీవీ.